హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి పాలకూర పప్పుని చాలా రుచిగా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పాలకూర పప్పుని మా గార్డెన్లో ఉన్న ఆకుకూరలన్నీ కోసి మేము చేస్తున్నాం అన్నమాట. పాలకూరతో పాటు పొన్నగంట ఆకు కూడా కోస్తున్నామండి. బాగా పెరిగిపోయిందనమాట, చాలా ఉంది ఆకు. సో ఇంకా పొన్నగంటి ఆకు అలాగే పాలకూర కొద్దిగా ఉంది, రెండు కట్ చేసి రెండు కలిపి పప్పును చేసుకున్నాము. ఇలా మీకు ఏమైనా కుండీలు అనేవి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు అటు ఇటు పొన్నగంట ఆకు ఆ కాడల్ని గుచ్చుకోండి. మనకి ఆకు అనేది చాలా ఒత్తుగా వస్తుందండి. ఇది చాలా హెల్దీ అనమాట. మనకి పాలకూర కన్నా ఇదే బెస్ట్ అండ్ చీప్ అనమాట. మనకి నార్మల్గా తెలిసింది తోటకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందని మనం అనుకుంటాం కదా, కానీ అన్ని ఆకుకూరల కన్నా పొన్నగంట ఆకులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. మనకి ఎక్కువ విలేజెస్లో పొలాల్లో దొరుకుతుందండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో మరి. ఈసారి మీరు ఎప్పుడైనా విలేజెస్ వెళ్ళినప్పుడు పొలాల్లో దొరికితే ఇలా ఆకుకూరతో పప్పును చేసుకోండి, చాలా హెల్దీ అనమాట. సో ఇంకా ఒక కుండీలో పాలకూరని కూడా వేసాము, పాలకూరని కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇది ఆకు ఫస్ట్లో చాలా ఫ్రెష్గా వచ్చిందండి. ఇంకా తర్వాత లైట్గా ఇంకా పురుగులాగా పట్టేసింది అనమాట. ఇంకా సో కట్ చేసుకుంటున్నాము. ఇలా అన్ని రకాల ఆకుకూరలు వేసుకొని పప్పును చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా మన గార్డెన్లోనే మనం పెంచుకున్న ఆకుకూరలతో కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా. సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఒక చిన్న కుండీలో తోటకూర కూడా కొద్దిగా ఉంది, సో అది కూడా కట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు పాలకూర అలాగే తోటకూర పొన్నగంటాకు ఈ 3 ఆకుకూరలు వేసి పప్పును చేస్తున్నాము. ఇందులో కొన్ని ఆకులు బాలేవు కదా, అవి తీసేస్తున్నామండి. మళ్ళీ అవి కూడా వేస్తున్నారని చెప్పి అనుకుంటారేమో. లేదు, అవి ఏమి వేయట్లేదు, మంచిగున్న ఆకులు మాత్రమే తీసుకుంటున్నాము. ఇలా మనం కాడలతో కట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ వాటికి చిగురు వచ్చి మనకి ఆకు అనేది వస్తుంది. అంటే డైరెక్ట్గా మొక్క లాగేయకుండా అలా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చిగురు అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఆకులన్నీ కట్ చేసుకున్నాము. ఇంకా వీటిని కట్ చేసుకుని చక్కగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా పప్పు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి మన గార్డెన్లో పెంచుకున్నాయి కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు. అయినా మనకి మంచిదన్నమాట. 2-3 టైమ్స్ అలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఇసుక అలాంటిది ఏం లేకుండా శుభ్రంగా ఉంటుందన్నమాట. మనం పప్పు చేసుకునే ముందు కందిపప్పుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా ముందుగానే నానబెట్టుకోవడం వల్ల మనకి కుక్కర్లో పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. సో ఒక 10-15 నిమిషాల పాటు పప్పుని ఇలా కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఇంకా నానిపోయింది, కుక్కర్లో పప్పును పెట్టేసుకుంటున్నాను. ఒక 4-5 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది అనమాట. అలాగే మన పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండుని నానబెట్టుకున్నాను. అలాగే దీనిలోకి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా పప్పు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 3-4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలాగే ఎండుమిర్చిని వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటిని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పును వేసుకొని ఇవి చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పప్పులో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆకుకూరని ఇందులో వేసుకోవాలి. ఇంకొక స్టైల్లో మనం ఎలా చేస్తామంటే డైరెక్ట్గా పప్పులోని ఆకుకూరలు వేసేసి ఉడికిస్తాం కదా, అలా కాకుండా ఈ వేలో మీరు చేసుకోండి. పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఆకుకూరలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కొద్దిగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి.
అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చక్కగా ఆకుకూరని బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. చూడండి మనకి పప్పు వచ్చేసి ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది కదా, అలాగే ఒక పక్క ఆకుకూర కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పప్పుని తీసుకొచ్చి మనం ఇందులో వేసుకోవాలి. ఆ పప్పుని మీరు ఏమీ మెదపకూడదండి, డైరెక్ట్గా ఆ పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం లైట్గా పప్పుగానే ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇలా పప్పు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మన పులుపుకి సరిపడా కొద్దిగా చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇలా పులుసు మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి పప్పుని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలి. చూడండి మనకి పప్పు వచ్చేసి చక్కగా ఉడుకుతూ ఉంది కదా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ వేలో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి పప్పు వచ్చేసి చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా ఆకులుగా ఉంటేనే మనకి పప్పు కూడా బాగుంటుందండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా తాలింపు వేసుకొని పప్పు పైన తాలింపు వేసుకున్నాను నేను. ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా ఏం కాదు. ఇంకా నేను కొంచెం ఇంకా ఎక్కువ టేస్టీ కోసం ఇక్కడ కొద్దిగా తాలింపును వేసుకున్నాను అనమాట. చూడండి మనకి ఇక్కడ పప్పు అనేది చక్కగా దగ్గర పడిపోయింది అనమాట. చూసారు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి పప్పులోకి మేము వడియాలు అలాగే ఊరమిరపకాయలు వేయించుకున్నామండి. బెస్ట్ కాంబినేషన్ కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.